అప్పట్లో నెట్ సెంటర్ కి వెళ్ళి facebook.com అని కొట్టి అందులో వాడేవరా, లాగిన్ లాగౌట్ కూడా చేసేవరా, సైన్ అవుట్ చేసేవాళ్ళు. అని మీ జనరేషన్ అన్న రాళ్ళు 2 కొట్టుకుని మంట తెచ్చేవారు. ఏంటి మీ టైంలో స్టోరీ పెట్టే ఆప్షన్ ఉండేది కాదా, ఫేస్బుక్ లో పోస్ట్ కి సాంగ్ పెట్టే ఆప్షన్ ఉండేది కాదా, ఎలా బతికేవారని మీరు ప్రశాంతంగా? కష్టాలన్నీ మా జనరేషన్ కే. ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేటప్పుడు బెస్ట్ క్యాప్షన్ ఫర్ ఫేస్బుక్ పోస్ట్ గూగుల్ లో సెర్చ్ చేసేవారా? మరి ఇలాంటివి నో బడీ లైక్స్ మీ బికాజ్ ఐఎమ్ నో బడీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వాంతులు చేసుకునే స్థలం ఎక్కడండి? అప్పట్లో ఫ్యాన్ వర్స్ హీరో ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి దాని మీద డిపెండ్ అయ్యి ఉండేదా? అట్లాగా యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్, 100 కోట్లు నంబర్ ఆఫ్ ట్వీట్స్ ఉండేవి కాదా? మేము కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఓ షట్ మ్యాన్. ఈ ఫోటోకి లైక్ కొట్టమని మీ ఫ్రెండ్స్ కి నువ్వే ఫోన్ చేసి చెప్పేవాడువా? ఈ ఫోటోకి నువ్వే ఫస్ట్ లైక్ కొట్టుకునేవాడువా? నీ స్ట్రీక్ పోతుంది, స్నాప్ పెట్టమని చెప్పి ఫ్రెండ్స్ ఫోన్ చేయట్లేదు ఏంటి? 2 things never change అన్న. ఫేస్బుక్ ఒక యాప్, మెసేజ్లు పెట్టుకోవడానికి మెసెంజర్ ఇంకో యాప్. మరి రీల్స్ ఎలా షేర్ చేసుకునేవారని? నాకు అసలు రీల్స్ లేవు. రీల్స్ లేవా? మరి ఇరిటేషన్ ఎలా వచ్చిందని మీకు? క్యాండీ క్రష్ అని ఒకటి ఉండేదిలే. జనరేషన్ వాళ్ళందరూ మ్యూజియం గేటెడ్ కమ్యూనిటీ. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ బర్త్డే నోటిఫికేషన్ కూడా వస్తుందా? బతికిపోయారన్నా మీరు? మీకు ఛాన్స్ లేదు కదరా. మాకు స్నాప్చాట్ లో వస్తుందా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీ గూగుల్ ప్లస్ తెలుసా? స్నాప్చాట్ ప్లస్ తెలుసా? నీకు ఆర్కుడ్ తెలుసా? స్క్రాప్ తెలుసా? ఫీలింగ్ హ్యాపీ విత్ 69 అదర్స్ తెలుసా? తర్వాత చెక్కిన్ తెలుసా? ఏం తెలియదన్నా నాకు. మా జనరేషన్ ఫేస్బుక్ వాడుతున్నప్పుడు నువ్వు ఇంకా మీ డాడీ బాడీలోనే ఉన్నావు.